సో, మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అంటే మీకు మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే కస్టమర్స్ యొక్క డౌట్స్‌ని మీరు క్వైరీస్‌ని సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎలా అంటే ఈమెయిల్ ద్వారా గానీ, చాట్ ద్వారా గానీ మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు సాలరీ వచ్చేసి 25,000-35,000 పర్ మంత్ ఉంటుందండి. 40,000 దాకా కూడా ఎర్న్ చేసుకోవచ్చు మీరు. మీకు మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఉంటుందన్నమాట. ఫ్రెషర్స్‌కి 25,000 పర్ మంత్ ఉంటుందండి. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే ప్లస్ పాయింట్ అవుతుందండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి ఈ జాబ్‌కి. నేను కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి ఈ వీడియోలో. వీడియో కంప్లీట్‌గా చూడండి అర్థమవుతుంది. చూసి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు ఫాలో చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. సో, డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చానండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట మీకు. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ రిమోట్ అండి. జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అనంటే హ్యాండిల్ కస్టమర్ క్వైరీస్ వియా ఈమెయిల్ అండ్ ఫోన్ అండి. రీసాల్వ్ ఇష్యూస్ అండ్ ప్రొవైడ్ ఎక్సలెంట్ సర్వీసెస్ అండి. ఇంకా ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి మీకు. మీరు మొబైల్‌లో కూడా కంఫర్ట్‌గా వర్క్ చేయగలరు అంటే చేసుకోవచ్చండి. కంప్యూటర్ నాలెడ్జ్ ఎందుకు అనంటే మీకు కంప్యూటర్‌లో అయితే వర్క్ ఫాస్ట్‌గా ఇంకా ఈజీగా అవుతుందన్నమాట. సాలరీ చూసుకోండి 25,000-35,000 పర్ మంత్ అండి. కీ రెస్పాన్సిబిలిటీస్ చూడండి. రెస్పాండింగ్ టు కస్టమర్ ఎంక్వైరీస్ వియా ఈమెయిల్, ఫోన్ అండ్ లైవ్ చాట్ అండి. మీరు ఈమెయిల్‌లో గానీ, ఫోన్‌లో గానీ మీరు కస్టమర్స్‌కి ఎంక్వైరీస్ అనేవి మీరు సాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ప్రొవైడింగ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అన్నమాట. ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి వాళ్ళన్నీ మీకు. ట్రైనింగ్ ఇస్తారు మీకు. ప్రాపర్‌గా ట్రైనింగ్ ఇచ్చే మీకు జాబ్ ఇస్తారండి. ఇంకా రీసాల్వింగ్ కస్టమర్ కంప్లెయింట్స్ బై ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ అండి. కస్టమర్స్‌కి ఏమన్నా ఇష్యూస్ ఉంటే వాటిని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మెయింటైనింగ్ కస్టమర్ రికార్డ్స్ ఇన్ ద కంపెనీ సీఆర్ఎం సిస్టమ్ అండి. ఇంకా ఎన్ష్యూరింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ మెయింటైనింగ్ సర్వీస్ క్వాలిటీ స్టాండర్డ్స్ అండి. మీరు కస్టమర్‌కి ఎలా కావాలి అంటే అలా చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా ఎలిజిబిలిటీ చూసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ ప్రిఫర్డ్ బట్ నాట్ మ్యాండేటరీ అండి. డిగ్రీ ఉంటే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చండి ఈ జాబ్‌కి. నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ చూసుకున్నట్లయితే కస్టమర్ సపోర్ట్ ఎక్స్‌పీరియన్స్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ బట్ ఫ్రెషర్స్ కెన్ అప్లై అండి. మీకు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ప్లస్ పాయింట్ అవుతుంది. లేదు ఫ్రెషర్స్ అయినా కూడా మీకు అలవాటు అవుతుందండి రాను రాను. మీరు స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బంది అవుతుంది మీకు. కానీ మీకు అలవాటు అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. స్కిల్స్ చూడండి. ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మీకు. కం ఇప్పుడు కమ్యూనికేట్ చేయగలిగే స్కిల్స్ ఉండాలండి మీకు. మీరు మాట్లాడేది అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి. మీ టైపింగ్ గానీ, మీ టెక్స్ట్ గానీ అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి. ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఇంకా క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీస్ ఉండాలండి మీకు. ఇప్పుడు కస్టమర్స్‌కి ఏమన్నా ఇష్యూ అయితే మీరు వెంటనే సాల్వ్ చేయగలిగే కేపబిలిటీ మీకు ఉండాలండి. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ సీఆర్ఎం టూల్స్ అండి. సీఆర్ఎం టూల్స్ యొక్క బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మీకు. ఇంకా ఎబిలిటీ టు హ్యాండిల్ మల్టిపుల్ క్వైరీస్ సైమల్టేనియస్‌లీ అండి. ఇంకా వర్క్ ఎన్విరాన్మెంట్ చూసుకున్నట్లయితే ఫుల్లీ రిమోట్ పొజిషన్ ఉంటుంది మీకు. మీరు హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ డిపెండింగ్ ఆన్ కంపెనీ పాలిసీస్ అండి. మీకు వర్కింగ్ అవర్స్ అనేవి కంపెనీ ప్రొవైడ్ చేస్తారండి. ఇంకా రిక్వైర్స్ ఏ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ క్వైట్ హోమ్ ఆఫీస్ సెటప్ అండి. మీకు సైలెంట్‌గా ఉన్న రూమ్ ఉంది మీ ఇంట్లో. మీరు చేసుకోగలరు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. మీకు స్టేబుల్‌గా ఉంది అనంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ జాబ్‌ని అస్సలు మిస్ అవ్వద్దండి. ఇంకా సాలరీ రేంజ్ చూసుకున్నట్లయితే టైపికల్లీ రేంజెస్ ఫ్రమ్ 25,000-40,000 పర్ మంత్ డిపెండింగ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అండి. బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఆపర్చునిటీ టు వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. మీకు కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట ఇందులో. ఇంకా మీరు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అండి. మీకు కంపెనీ వాళ్ళు కొన్ని వర్కింగ్ అవర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీరు అందులో ఏమన్నా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఇన్ కస్టమర్ సపోర్ట్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్ అండి. మీకు కెరియర్ బెనిఫిట్ ఉంటుందన్నమాట. కెరియర్ గ్రోత్ అవుతుంది మీకు. ఆపర్చునిటీస్ ఇన్ కస్టమర్ సపోర్ట్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్స్ అనమాట. మీకు కస్టమర్ సపోర్ట్‌లో కొంచెం ఎక్స్‌పీరియన్స్ అనేది గ్రోత్ అవుతుంటుందన్నమాట. ఈ జాబ్ చేస్తే మీకు. అడ్వాంటేజెస్ చూసుకోండి. బెటర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనమాట. మీకు కొంచెం మనీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. వర్క్ చేసుకోవచ్చండి హ్యాపీగా. పార్ట్ టైమ్ లాగా కూడా చేసుకోవచ్చు. నో డైలీ కమ్యూట్, సేవింగ్ టైమ్ అండ్ మనీ అండి. ఎబిలిటీ టు వర్క్ ఫర్ గ్లోబల్ కంపెనీస్ అండి. మీరు గ్లోబల్ కంపెనీస్‌లో కూడా వర్క్ చేయగలగాలి. ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ అండి.
మీకు అడ్వాంటేజెస్ అండి ఇవన్నీ ఇప్పుడు చెప్పేసి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లై నౌ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. అప్లై నౌ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందనమాట. హైదరాబాద్, తెలంగాణ అండి కంపెనీ వచ్చేసి. 2 వీక్స్ ఎగో 89 అప్లికెంట్సే అయ్యారు. మీరు త్వరగా అప్లై చేసుకుంటే మీకు రావచ్చండి జాబ్. కాంపిటీషన్ అయితే చాలా తక్కువుందండి. ఇంకా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ కూడా చేసుకోవచ్చు. చూసుకోండి. కీ రెస్పాన్సిబిలిటీస్ ఇంగ్లీష్, తెలుగు మీకు ఎసెన్షియల్లీ కమ్యూనికేట్ విత్ అవర్ డైవర్స్ అండి. ఇక్కడ చూసుకో ఎక్స్‌పీరియన్స్ 1 ఇయర్ అని కూడా చెప్తున్నారు. సాలరీ చూసుకోవచ్చు. 3 లాక్స్ పర్ యానమ్ చెప్పాను కదా నేను. చూసుకొని ఇక్కడ ఈజీ టు అప్లై ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందనమాట మీకు. నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అనేది ఇవ్వండి. ఇక్కడ అప్‌లోడ్ రెజ్యూమ్ అని ఉంది కదా! దీని మీద ఇవ్వండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి మళ్ళీ. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ కంఫర్టబుల్ కమ్యూటింగ్ టు దిస్ జాబ్ లొకేషన్ అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి. నో అయితే నో పెట్టుకోండి. వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండి. మీ లెవెల్ ఏంటి? మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడగలిగే లెవెల్ ఏంటి అనంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. అసలు రాని వాళ్ళైతే నాన్ పెట్టుకోవచ్చు. మీరు తెలుగులో చేసుకునే ఆప్షన్ ఉంటుంది మీకు వర్క్ అనేది. కన్వర్జేషనల్ ఉంది. ఇంకా ప్రొఫెషనల్ ఉంది. నేటివ్ ఉంది అండి. ఇంకా కన్వర్జేషనల్ పెట్టుకుందాం మనం. నెక్స్ట్ ఏంటి అంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ హిందీ అని అడుగుతున్నారు. మీకు హిందీ పర్ఫెక్ట్‌గా వస్తుందంటే మీరు ప్రొఫెషనల్ అయినా పెట్టుకోవచ్చు. లేదు అసలు రాదు అంటే నాన్ అని పెట్టుకోవచ్చు. వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు అని అడుగుతున్నారు. మీరు నేటివ్ అయినా పెట్టుకోవచ్చు. మీ ఆప్షన్ అండి అది. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ డూ యూ హ్యావ్ విత్ కస్టమర్ సపోర్ట్ అని అడుగుతున్నారు. ఉంటే ఒక 2 ఇయర్సా, 1 ఇయర్సా పెట్టుకోండి. లేదంటే ఫ్రెషర్స్ అని కూడా పెట్టుకోవచ్చు. లేదంటే నో అని కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ డూ యూ హ్యావ్ విత్ ఇన్‌ఫ్లుయెన్సర్ అని అడుగుతున్నారు. మీకు ఉంటే ఇవ్వచ్చు. లేదంటే 0 కూడా పెట్టేసుకోండి. పెట్టుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది మీకు. వర్క్ ఆథరైజేషన్ చూసుకోవచ్చు. ఎస్ అయితే ఎస్ పెట్టుకొని మీరు అర్జెంట్‌గా జాయిన్ అవ్వగలరా? ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవుతారా అనంటే ఎస్ అయితే ఎస్ పెట్టుకోవచ్చు. నో అయితే నో పెట్టుకోండి. అర్జెంట్‌గా జాబ్ కావాలి అనుకునే వాళ్ళు ఎస్ పెట్టుకోండి. లేదు మేము లేట్‌గా జాయిన్ అవుతాం అనుకునే వాళ్ళు నో కూడా పెట్టుకోవచ్చు. అది మీ ఆప్షన్ అండి. రివ్యూ మీద క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అనేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. వాళ్ళు మీకు మెయిల్‌లో కాంటాక్ట్ అవుతారండి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి.